ఇప్పుడు మనం శ్రీబ్రహ్మరా టౌన్షిప్స్ వారి మేదరమెట్ల ప్రాజెక్టు గ్రోత్ సిటీలో ఉన్నామండి. ఒంగోలు హైవే కానుకుని ఉన్న ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా. ఎప్పుడు 24/7 రద్దీగా ఉండే హైవే ఇది. NH16 కోల్కతా టు చెన్నై. ఇదేంటంటే సిటీలో మన దేశంలో ఉండే 80% హైవేలకి కనెక్టివిటీ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటే మనకు ఆల్రెడీ 150 ఎకరాల్లో వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఓపెన్ ప్లాట్స్ విత్ కాంపిటీషన్ లో పురా అనే కాన్సెప్ట్ తీసుకుని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఈ పురా కాన్సెప్ట్ లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్లు, ప్రీమియం విల్లాస్ ఇట్లా అన్ని కూడా కంపెనీ ఒక హౌసింగ్ జోన్ ని డెవలప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది కాబట్టి కస్టమర్స్ కి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మంచి అప్రిసియేషన్ వస్తుంది. చాలా తక్కువ టైంలోనే 3 to 4 years లోనే రూపాయికి 2 రూపాయలు 3 రూపాయలు పెరిగే అవకాశం ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే లోపల ఆల్రెడీ హౌసింగ్ జోన్ మనం స్టార్ట్ చేసాం. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ ఉంది మనకి 1600 ఎకరాల్లో. అవన్నీ కూడా మార్బుల్స్, టైల్స్ కి సంబంధించిన కంపెనీలు రన్ అవుతున్నాయి. అలాగే వాటర్ సోర్స్ చూసుకుంటే మనకి గుండ్లకమ్మ రిజర్వాయర్ పాయింట్ ఉంది ఇక్కడే. సో ఇవన్నీ ఉండటం వల్ల విత్ ఇన్ ఈ డెవలప్మెంట్స్ అన్ని ఈ కాంపౌండ్ వాల్ కావచ్చు, 60 feet, 80 feet, 40 feet రోడ్స్ కావచ్చు, హౌసింగ్ జోన్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, వాటర్ ట్యాంక్, ఇవన్నీ కూడా 1 year లోనే జరిగిన డెవలప్మెంట్స్. సో ఇది కూడా ఈ 140-150 ఎకరాల ప్రాజెక్ట్ కి సుమారుగా 7 kilometers మేర మనం కాంక్రీట్ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తాం. అంటే స్టాండర్డ్ గా ఉండిపోయే విధంగా. అలాగే రోడ్స్ అన్ని కూడా చాలా స్టాండర్డ్ గా డెవలప్ చేస్తున్నాము. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ రోజున తీసుకున్న కస్టమర్ కి రేపు September 1st నుంచి ఏదైతే ఉందో గజం 15,000 రూపాయలు అవుతుంది. కాబట్టి చాలా కొద్ది ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశము. ఈ 15 రోజుల్లోనే సుమారుగా దగ్గర రూపాయికి రూపాయి పెరుగుతుంది. 8,000 నుంచి 15,000 రూపాయలు అవుతుంది. కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు వీలైనంత తొందరగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఏదైతే ఒంగోలులో మేదరమెట్ల దగ్గరలో మన గ్రోత్ సెంటర్ గ్రోత్ సిటీ అని చెప్పుకున్నాం కదా, శ్రీబ్రహ్మరా వాళ్ళది. ఆల్రెడీ ఈ హౌసింగ్ అంతా కూడా కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌసింగ్ అండి. చూస్తున్నారు కదా, ఒక 50 houses 2-3 months లో కంప్లీట్ చేసి ఒక 50 families ఇక్కడ నివసించేలాగా కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ హౌసెస్ అన్ని కూడా ఈ మంత్ లో తీసుకున్న వాళ్ళకి వెస్ట్ ఫేస్ అయితే 33 లక్షలు, ఈస్ట్ ఫేస్ అయితే 35 లక్షల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే 15 రోజుల తర్వాత ఇవన్నీ కూడా 39 లక్షలు, 45 లక్షలుగా మారుతుంది. ఎవరైనా సరే హౌసింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి తీసుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. అలాగే మంచి లొకేషన్ లో చాలా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని కల్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ లో ఇంత మంచి డెవలప్మెంట్ స్టాండర్డ్ గా చేస్తున్న ప్రాజెక్ట్ లో కనుక తీసుకుంటే మీకు తక్కువ కాస్ట్ లో వస్తుంది. ప్లస్ మంచి ప్రాఫిటబుల్ హౌసెస్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సరే మనం బయట కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సుమారుగా 123 గజాల్లో 1100 SFT లో కన్స్ట్రక్షన్ కాస్తే మనకి 30-35 లక్షలు అవుతుంది. కానీ అదే కాలంలో ఇంత స్టాండర్డ్ గా హౌసింగ్ అంతా కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాం. కాబట్టి ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ కస్టమర్ చేయించుకోవాలి. మిగతా కూడా కంపెనీ ఫిట్టింగ్స్ అన్ని చేసేసింది కాబట్టి కస్టమర్ కి మంచి బెనిఫిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వెస్టర్స్, గ్రోత్ సిటీలో మనం ఇప్పుడు చూస్తున్న ఈ హౌసెస్ అన్ని కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండి. 183 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు మాత్రమే మన పాత రేట్లు వర్తిస్తాయండి. ఈస్ట్ ఫేస్ 35 లక్షలు, వెస్ట్ ఫేస్ 33 లక్షలు. October 1st నుంచి ఈ రేట్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత బాధపడే కంటే ఎవరైనా సరే హౌస్ తీసుకోవాలనుకునే వాళ్ళు మంచి గేటెడ్ కమ్యూనిటీలో, హై కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లో, మంచి అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ లో తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మంత్ లోనే ప్లాన్ చేసుకోండి. మీకు మంచి అవకాశం హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ మంత్ నుంచి
ఒక్కో హౌస్ కి 7 లక్షల నుంచి 10 లక్షల కాస్ట్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవచ్చున్నాయి. చూడొచ్చు, ఇదంతా కూడా 150 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం కదండి, గోత్ సిటీలో ఆల్రెడీ ఇందాక ఇండిపెండెంట్ హౌసెస్ చూసాము. ఇప్పుడు ఇవన్నీ కూడా డూప్లెక్స్ హౌసెస్. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళవి, కన్స్ట్రక్షన్ లో ఉన్నవి. అలాగే కంపెనీ కూడా వీటిని కన్స్ట్రక్షన్ చేస్తుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోవచ్చు. మాక్సిమం 6 months లో హౌసింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 months లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే డూప్లెక్స్ హౌస్ కావాలి, మంచి తక్కువ కాస్ట్ లో కావాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ లో మనకి ఫ్యూచర్ లో ఇంకా నివసించడానికి చాలా లావిష్ గా ఉండే విధంగా కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సజెషన్ అండి. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ తో పాటు ఇక్కడ ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్, అట్లాగే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా అనుభవించడానికి చాలా తక్కువ కాస్ట్ లోనే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటుగా కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్ మనకి వెనక ప్రీమియం విల్లాస్ వస్తున్నాయండి. ఈ డూప్లెక్స్ హౌసెస్ కూడా మనకి నార్మల్ రేంజ్ లోనే, మరీ హై కాస్ట్ కాకుండా చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తో వస్తున్నాయి. కాబట్టి తీసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.